తెలిసి తెలియని వయసులో ఒకరి చేతిలో మోసపోయాను అని అంటోంది సంధ్య. నాకొచ్చిన కష్టం నా పిల్లలకి రాకూడదని ఇది కథ కాదు వేదికని ఆశ్రయించింది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. 12 years ఉన్నప్పుడు నేను ఆడుకుంటూ పాడుకుంటూ స్కూల్కి వెళ్ళేదాన్ని. 6th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక అన్నయ్య ఇలా మిస్బిహేవ్ చేయడము ఇలా చేయడము చేశాడు. మేము అప్పుడు ఆ 12 yearsలో అన్నయ్య అనే పిలిచేదాన్ని. అదే ఏమైందో తెలియదు, సడన్గా ఇట్లా నా మీద 2 సార్లు ర్యాప్ అటెంప్ట్ చేశాడు. మీకు ఇట్లా బిస్కెట్లు ఇవన్నీ ఇస్తున్నాడు, అన్నయ్య ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు అని మీరు ఎప్పుడు మీ నాన్నగారికి కానీ అమ్మకి కానీ చెప్పలేదా స్కూల్ నుంచి వచ్చినాక? చెప్పలేదు మేడం, అదే నేను చేసిన తప్పు. మరి రేప్ అటెంప్ట్ జరిగినప్పుడు అది నీకు చాలా బాధతో భయంతో కూడిన అవును, వ్యవహారం కదా, అప్పుడు అవును. కూడా చెప్పలేదా? 2 times అయ్యింది అంటున్నారు. నేను చెప్పలేదు మేడం, భయంతో చెప్పలేదు. అవి ఇవి తినిపించి మరి నాకు ఏమవుతుందో ఏం లేదో తెలియదు మేడం. ఆ పెట్టిన దాంట్లో ఏముందో లేకుంటే అది నాకు అవగాహన లేదు, అది తెలియదు. ఇది తప్పు, ఇది ఇలాంటిది అట్లా ఇట్లా నాకు ఏ అవగాహన లేదు. నేను 6th క్లాస్లో ఉన్నా మేడం అప్పుడు. సో నేను 12 yearsకి ఇలా జరిగిపోయింది. జరిగిపోయాక ఒక 3 months 4 months నాకు డేట్ అవ్వలేదు, పీరియడ్ అనేది రాలేదు. అప్పుడే నీకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఆ వయసులో? అవును మేడం. స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి అమ్మతో చెప్పాను. నేను అప్పటికి అన్నయ్య అన్నయ్య అనే పిలుస్తున్నా, నాకేమీ తెలియదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నా, కానీ అన్నయ్య అనే ఫీలింగ్తోనే వెళ్తున్నా. నాన్న ఇప్పుడు ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, అది ఇది అంటే, చచ్చిపోతావా చచ్చిపో, లేదా పెళ్లి చేసుకో. అనుకరించాల్సింది మీ అమ్మా నాన్న. ఒక తప్పు చేసిన వ్యక్తిని ఏ రకంగా పనిష్ చేయాలని వాళ్ళు చూసుకోవాలా? సమాజము స్వార్థం. ఆ రోజు పడ్డ నరకం ఇంకా నా జీవితంలో అసలు ఎప్పుడు ఊడలేదు. డెలివరీ 2 రోజులు మేడం, ఒక్క రోజు కాదు, 1 hour కాదు, 2 hours కాదు, 2 రోజులు. నార్మల్ డెలివరీ సిజేరియన్? నార్మల్ డెలివరీ అయింది. అమ్మో, 2 రోజులు. అసలు హాస్పిటల్లో నేను చూసిన నరకము ఎవ్వరు చూడలేరు మేడం. ఆ రోజు ఎలా అంటే అసలు తట్టుకోలేకపోయినా నేను. అన్ని పెయిన్స్ నా హ్యాండ్స్తో చెక్ చేస్తున్నారు, అసలు ఏమేమో చెక్ చేస్తున్నారు, నాకు అసలు ఏమి అర్థం కాలేదు. దీనికంటే చచ్చిపోవడమే మేలు, చచ్చిపోతా నేను అన్నంత అనిపించింది. అయినా కూడా ఎవరు కనికరించి చూడలేదు మేడం అప్పటికి కూడా. ఫ్యూచర్ ఇంకా అక్కడ ఉండే డాక్టర్స్ ఇంకా ఫ్యూచర్ చూడలే, అమ్మాయి ఆపరేషన్ అది ఇది అయితే వీక్ అయిపోతుంది, అమ్మాయిని బతికించలేము, లోపల బతికించలేము, ఇంకా ఎలాగో చేయలేమని చెప్పి తల్లి ఇట్లా అట్లా ఇట్లా పడుతున్నా నాకు తెలుసు. మాకు అప్పులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని చేసాము. నాన్న కూడా ఇలానే యాక్సిడెంట్లో చనిపోయాడు నాకు. ఇప్పుడు అమ్మ కూడా పరిస్థితి బాలే, తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 2 తమ్ముళ్ళు, పెద్ద తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి పెద్ద తమ్ముడికి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్, ప్లీజ్ కూర్చోండి. మేడం సార్, సంధ్య గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే సంధ్య గారు రండి. సంధ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మహబూబ్ నగర్ నుంచి వస్తున్నాను. మహబూబ్ నగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. ఇదేంటి మీరు సింగిలా లేదంటే మ్యారీడా? మ్యారీడ్ అయింది మ్యామ్. మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అయింది. ఎన్నేళ్ల క్రితం అయిందండి మీ పెళ్లి? 10 ఏళ్ళు అయింది మ్యామ్. మ్యారేజ్. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మ్యామ్. ఓకే. 2 పిల్లలు ఉన్నారు. ఓకే. ఇక్కడ దేని గురించి వచ్చారండి మీరు?
అది నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది, పరిష్కరించుకుందామని వచ్చాను. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నేను చిన్నప్పుడు 11.5 years ఉన్నప్పుడు ఆ, ఇలా మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉండేది. ఓకే, మీరు ఏమనుకోకపోతే ఇప్పుడు మీ వయసు ఎంతో చెప్తారా? 23 సంవత్సరాలు. 23. ఓకే. ఓ 12 years బ్యాక్ స్టోరీ చెప్తున్నారు. 12-13 years. 12 years మ్యామ్. ఓకే. 12 years ఉన్నప్పుడు ఇట్లా నేను ఆడుకుంటూ పాడుకుంటూ స్కూల్కి వెళ్ళేదాన్ని. 6th classలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక అన్నయ్య ఇలా మిస్బిహేవ్ చేయడము, ఇలా చేయడము చేశాడు. మేము అప్పుడు చేస్తే నేను భయపడేసి ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అట్లానే నార్మల్గా ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇట్లా చాక్లెట్లు అవి ఇప్పించేవాడు. ఇప్పిస్తే నేను తీసుకునేదాన్ని. ఈరోజు అక్కడికి రా వెళ్దాము, ఇక్కడికి రా వెళ్దాము, నేను అన్నయ్యనే అని పిలిచేదాన్ని. ఆ 12 yearsలో అన్నయ్య అనే పిలిచేదాన్ని. పిలిస్తే ఇంకా తను ఏమనుకుంటున్నాడో అని అంత అవగాహన అయితే నాకు లేదు మేడం. అయితే ఏమైందో తెలియదు, తను ఇచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం చేయడం ఇలా తినేదాన్ని. తిన్న తర్వాత ఏమవుతుందో ఏం లేదో నాకు తెలీదు. సడన్ గా ఇట్లా నా మీద 2 సార్లు ఇట్లా ర్యాప్ అటెంప్ట్ చేశాడు. వాడి వయసు ఎంత ఉండేదమ్మా? అప్పటికే 28 ఏమో ఉన్నాయి సార్. మ్యారేజ్ అయింది అతనికి అప్పటికి? అవ్వలేదు మేడం. మ్యారేజ్ అవునా? మీకు ఎంతకాలం నుంచి అంకుల్ అని కదా పరిచయం? పిలవాలి. నేను అన్నయ్య అని పిలిచాను. మేడం మీ ఇంటి దగ్గర పక్కనే ఉంటారా? ఇంటి పక్కనే ఉంటారు. మీది ఓన్ హౌస్? ఓన్ హౌస్. వాళ్ళది ఓన్ హౌస్. సో మీకు ఊహ నుంచి తెలుసు అతను పక్కింట్లో వాళ్ళే కాబట్టి. పక్కింటి వాళ్ళే మీ కాబట్టి. చిన్నప్పటి నుంచి ఇంకా తెలుసు అప్పటికి తెలుసు మీరు మేడం. చిన్న. మీరు ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? నేను 2 తమ్ముళ్ళు. 2 తమ్ముళ్ళు. అమ్మా నాన్న ఏం చేస్తారు? నాన్న కూలి పని చేస్తారు, ఆ. అమ్మ జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇట్లా బిస్కెట్లు ఇవన్నీ ఇస్తున్నాడు, అన్నయ్య ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు అని మీరు ఎప్పుడు మీ నాన్నగారికి కానీ అమ్మకి కానీ చెప్పలేదా స్కూల్ నుంచి వచ్చినాక? చెప్పలేదు మేడం, అదే నేను చేసిన తప్పు తెలియదా మేడం. మీకు చెప్పడం? లేదంటే ఏమైనా భయపెట్టాడా? ఇలా చెప్తే కనుక ఏమైనా తిడతాము ఏంటి, కొడతాము అని భయపెట్టడం చెప్పేసి? ఏం లేదు, ఆశ పెట్టాడు. ఇట్లా ఇప్పించి చేసి, అరే. అమ్మ ఉండేది కాదు, జాబ్ చేసేది, వెళ్ళేది, నైట్లు లేట్ వచ్చేది, నాన్న తాగుతూ తిరిగేవాడు. ఇంకా అదే ఆసరగా సరే, తీసుకొని అవంటే చిన్న విషయాలని నీకు తెలియలేదు చెప్పాలి అని. తెలియలేదు. మరి రేపటం జరిగినప్పుడు అది నీకు చాలా బాధతో భయంతో కూడిన అవును. వ్యవహారం కదా. అప్పుడు అవును. కూడా చెప్పలేదా? 2 times అయ్యింది అంటున్నారు. 2 times జరిగింది మేడం. ఫస్ట్ టైం అయినప్పుడు చెప్పాలి కదా ఇంట్లో. నేను చెప్పలేదు మేడం, భయంతో చెప్పలేదు. అంటే మిస్బిహేవియర్ అమ్మా, లేదంటే డిడ్ హి ట్రై టు మిస్బిహేవియర్ అంటే మిస్బిహేవియర్ లాగా చేశాడు, కానీ ఇలా కూడా అవి ఇవి తినిపించి మరి నాకు ఏమవుతుందో ఏం లేదో తెలియదు మేడం. ఆ పెట్టిన దాంట్లో ఏముందో లేకుంటే అది నాకు అవగాహన లేదు, అది తెలియదు. నీతో ఒక తప్పు జరిగిందన్నది ఎప్పుడు తెలిసిందమ్మా? ఏ వయసు అప్పుడు తెలిసింది మీకు? 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా జరిగింది. 12 years కా? మీకు అప్పుడే తెలుసా అది తప్పు? తెలియదు మేడం, ఇది తప్పు, ఇది ఇలాంటిది అట్లా ఇట్లా నాకు ఏ అవగాహన లేదు. నేను 6th classలో ఉన్నా మేడం అప్పుడు. అట్లా నాకేం తెలీదు. నీతో ఒక తప్పు జరిగినట్టు నీకు ఎప్పుడు అనిపించిందమ్మా? నాకు ఎప్పుడు తెలిసిందంటే ఇలా ఇతనితో ఇలా జరిగింది. అప్పటికి నేను 11.5 years కి మెచ్యూర్ అయి ఉన్నాను. ఓకే. సో నేను 12 years కి ఇలా జరిగిపోయింది. జరిగిపోయాక ఒక 3 months 4 months నాకు డేట్ అవ్వలేదు, పీరియడ్ అనేది రాలేదు. అప్పుడే నీకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఆ వయసులో? అవును మేడం. అయితే రాలేదు. రాకపోతే నేను స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి అమ్మతో చెప్పాను. నేను అప్పటికి అన్నయ్య అన్నయ్య అనే పిలుస్తున్నా, నాకేమీ తెలియదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నా, కానీ అన్నయ్య అనే ఫీలింగ్ తోనే వెళ్తున్నా. తనందరికి ఏం అనేది కూడా నీకు తెలియదుగా, ఇంకేం చేస్తాం. 12 దాటిపోయింది, ఇంకా 12.5 సంవత్సరాలు వచ్చాయి. అప్పటికి స్టమక్ పెయిన్ వస్తుంది, స్కూల్కి వెళ్తున్నా స్టమక్ పెయిన్ వస్తుంది, స్టమక్ ఉబ్బుతుంది. ఎందుకు ఇలా అవుతుంది ఏంటి? మీకు 4 months కి మెన్సెస్ రాకపోతే మీ అమ్మకి చెప్పాను, స్టమక్ పెయిన్ వస్తుంది మేడం. మమ్మీ. మీరు 11.5 అంటే చాలా తక్కువ వయసులోనే మీరు మెచ్యూర్ అయినట్టు అవును లెక్క. మేడం. యాక్చువల్లీ 15-16 కి కరెక్ట్ గా, అవును. లేదా 13-14 కూడా ఈ మధ్య. మీరు మరీ 11.5 కి మెచ్యూర్ అయ్యారు. 11.5 మీ అమ్మగారు కనీసం 1 year కాన్సన్ట్రేట్ చేస్తారు. నాన్న నీ డేట్ లేని, ఎందుకంటే నువ్వు చిన్న పిల్లవు కదా నాన్న, నీకు తెలియదు. సో నీ డేట్స్ ఏంటి, ఏం చెయ్యాలి అనేది ఎవ్రీ మంత్ అమ్మ అడుగుతారు కదా. ఎన్ని పీరియడ్స్ అయినాయి అమ్మా? 12 వచ్చేసరికి ఇతను ఇలా చేశాడు.
12 సో and 1 year అమ్మ కాన్సన్ట్రేట్ చేసింది కానీ తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేదు. చేయలేదు. ఈ లోపు మీకు ఇట్లా డిలే అయ్యింది. ఇలా అవుతుందని నాకు తెలీదు. నేను చిన్న వయసులోనే కొంచెం లావు ఉండడము, చబ్బిగా ఉండడం అట్లా దాని వల్ల నాకేమన్నా ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి. అని నేను అనుకున్నాను మేడం. ఇక అనుకున్న తర్వాత పీరియడ్ రావట్లేదని చిన్న క్లినిక్కి మా సైడు ఇంటికి వెళ్ళాము. వెళ్తే నార్మల్గా ఏదైనా తిన్నదేమో అందుకే తనకి అవ్వట్లేదు అని చెప్పి ఏదో టాబ్లెట్ ఇచ్చి పంపించేశాడు. పంపించేసిన తర్వాత అది వేసుకున్నా, అయినా నాకేం లేదు. మీరు వెళ్ళింది డాక్టర్ దగ్గరకా ఆర్ఎంపీల దగ్గరకా? ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కాన్సన్ట్రేట్ తెలియదు తెలియలేదు. వాళ్ళకి. చిన్నపిల్ల కాబట్టి వాళ్ళు నార్మల్ కడుపు నొప్పి ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కనిపెట్టేస్తారండి, వాళ్ళకి తెలుసు పాపం. వాళ్ళు అసలు తనకు ముందు ఐడియా లేదు కదా. తెలియలేదు మేడం నాకు అసలు. 4 months పీరియడ్ రాలేదు, తెలియలేదు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు వేసుకున్న, అయినా నాకేం తగ్గలేదు. 5th month వరకు వచ్చేసింది ప్రెగ్నెన్సీ అనేది. ఇంకా 4 months నుంచి 5th month కి షిఫ్ట్ అయిపోయింది. ఎప్పుడు మిస్ అయిందో, ఎప్పుడు ఏమైందో ఏంటో ఈ లెక్కలు నాకు ఇవి అర్థం కాలేదు. చిన్నపిల్ల కాబట్టి అర్థం కాలేదు. ఒకసారి మా మమ్మీ అసలు ఏంటి అంటే ఒక 1 month 4 months గా ఇలా జరుగుతుంది నా లోపల 5th month అనేది కనిపెట్టింది మీ మా అమ్మగారు. మమ్మీ. ఎందుకు ఇలా అవుతుంది, ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయి స్కానింగ్ తీపిచ్చేసి ఫోటో ఏమంటారు స్కానింగ్ తీపిచ్చి మేడంని కల్పించి అడిగితే ప్రెగ్నెన్సీ అని చెప్పారు మేము. 5 months ప్రెగ్నెన్సీ అని చెప్పారు. 5th month చెప్తే- pregnant అని చెప్పారమ్మా. చెప్పిన తర్వాత ఇది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని అమ్మ నన్ను ఇన్వెస్టిగేషన్ చేసి అడిగింది. మమ్మీ ఇట్లా చాక్లెట్లు, బిస్కెట్లు ఇవి ఇప్పిస్తుంటే నేను తీసుకొని తిని నాకు అసలు ఎక్కడ రామంటే అక్కడ వెళ్ళిపోయినా, నేను వినలేదు. వాడు అప్పటికి మీ ఇంటి పరిధిలోనే ఉన్నాడమ్మా, అక్కడి నుంచి వెకేట్ అయ్యాడా వాడు? ఉన్నాడు సార్. అక్కడే ఉన్నాడు. ఉన్నాడు. ఇలాగ నీకు ఇలాగ 5 months బట్టి పీరియడ్ అవ్వట్లేదు అనే అంశం వాడికి తెలియదు. వాడికి ఇంకా ఏం తెలియదు, మీరు తెలీదు. డాక్టర్స్ అవి చూపెట్టుకుంటున్నట్టు తెలియదు, నువ్వు 5th month ప్రెగ్నెంట్ అయినట్టు కూడా ఇమీడియట్ గా తెలియదు వాడికి. తెలీదు. 5th month వచ్చిన తర్వాత ఎవరు ఏంటి అని మమ్మీ నన్ను క్వశ్చన్ చేసి అడిగేసరికి ఈ మమ్మీ మొత్తం పీరియడ్ అంతా వాడి ఇంటికి సారీ అమ్మా రావటం పోవటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నాయి. మీ ఇంటికి కూడా వస్తున్నాడా? మా ఇంటికి లేదు, వాళ్ళ వాళ్ళ ఇంటికి ఇంట్లో వాళ్ళ వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు. ఎవరు లేనప్పుడు పిలుచుకుంటున్నాడు. అంటే నేను అనుకుంటున్నా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కదా, లేరు అనే అవగాహన నాకు లేదు. అన్నయ్య పిలుస్తున్నాడు, వెళ్తున్నావు. 8 years 7 years ఉన్నప్పుడు సీరియల్ గానీ అవి గానీ చూడడానికి వెళ్ళేదాన్ని మేడం. ఈ 5 months ప్రెగ్నెంట్ అయ్యి 5th month డాక్టర్ కన్ఫర్మ్ చేసినటువంటి ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో వర్ యూ స్టిల్ గోయింగ్ టు దట్ ప్లేస్? వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళేవారు? లేదు లేదు, ఇంకా అక్కడి నుంచి కట్ ఆఫ్ అయింది. లేదు, ఎందుకు కట్ ఆఫ్ చేశారు? అంటే నేనే వెళ్ళట్లేదు, తను పిలవట్లేదు. ఇంకా ఇప్పియడం చేయడం అన్ని దూరం పెట్టేసి ఏమైందో తెలియదు, తను ఇప్పియట్లేదు. లేదంటే నీకే ఎక్కడో ఏదో తప్పు జరిగింది అనేది అప్పటికే అవగాహన వచ్చిందా కాబట్టి వెళ్ళటం మానేసావా? సంథింగ్ హస్ హ్యాపెండ్? లేదు, అప్పటికి నాకు అవగాహన రాలేదు. అతను పిలవట్లేదు కాబట్టి పిలవట్లేదు కాబట్టి పిలిస్తే వెళ్ళేవాళ్ళు మళ్ళీ తెలియక అలానే ఆ ఊబిలోనే ఉండిపోయా. ఉండేదాన్ని. ఓకే. అట్లానే అన్నయ్య ఒక ఊబిలోనే ఉండిపోయింది.